हरि ओं मम नाम आंजनेयुलु अहं मियापुर प्रांते वसामि। वृत्तिरीत्या अहं तंत्रज्ञः अस्मि। IBM कार्यालये कार्यं करोमि। प्रवृत्तिरीत्या अहं संस्कृत अध्ययनम् अध्यापनं च करोमि। సంస్కృత విషయంలో మనకి చాలా అపోహలు ఉన్నాయి. నిర్లక్ష్య భావన ఉంది మనందరిలో, యువతలో ముఖ్యంగా. సంస్కృతము పూజా విధానాలకు సంబంధించిన, వ్రతాలకు సంబంధించిన భాషనే అని వాళ్ళు చదువుకుంటే సరిపోతుంది అనుకుంటారు. ఒకప్పుడు పూర్వకాలంలో పూజలు మనం స్వయంగా చేసుకునేవాళ్ళం. మనం ఎన్నో పూజలు చేయిస్తుంటాము, గుడికి వెళ్ళి వింటుంటాము, కానీ వాటి భావన మనకు తెలియదు. భావం తెలియకపోవడం వల్ల వాటికి కనెక్ట్ కాలేము. మనం భావాత్మకంగా కనెక్ట్ కానప్పుడు ఏదో ఒక తంతులాగా ఒక పని ముగించింది యాంత్రికంగా చేస్తున్నామే కానీ భావాత్మకంగా మనం ఏ పని చేయట్లేదు. ఇంకొక విషయం ఏమిటంటే, సంస్కృత వాంగ్మయం వేదాలకి, పురాణాలకి, పూజలకు సంబంధించిందే కాదు. ఇందులో అనంతమైన జ్ఞానరాశి ఉంది. అర్థశాస్త్రం తీసుకోండి, గణిత శాస్త్రం తీసుకోండి, ఖగోళ శాస్త్రం తీసుకోండి, వైమానిక శాస్త్రం, ఇలా ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. పూర్వము ఈ శాస్త్రాలన్నీ మనం నేర్చుకునేవారు. దాన్ని నేర్చుకోకుండా పాశ్చాత్యుల్ని పంపించిన ఆ విద్యా విధానంలోనే మనం కొట్టుమిట్టాడుతున్నాము. సంస్కృత భాష మనకు తెలియకపోవడం వల్ల ఎవరో అనువాదం చేసినా వాటిని చూస్తూ ఒక రకంగా చెప్పాలంటే బానిసగా బతుకుతున్నాం. మనలో ఆత్మస్థైర్యం కోల్పోయాము. ఇప్పటికైనా మేల్కోండి. సంస్కృతం నేర్చుకోవడానికి ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు IT మాధ్యమైన ఇంటర్నెట్ ద్వారా ఎన్నో రకాల సువిధ ఉన్నది. అందులో ఏకదంతా ఒకటి. దాంట్లో మీరు ఇంట్లో కూర్చొని మీ అనుకూల సమయంలో సంస్కృత భాష నేర్చుకోండి. మన శాస్త్రాలను అధ్యయనం చేయండి. ముఖ్యంగా ధన్యవాదాలు. నమో నమః.